నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను మీ కృష్ణబాల. బంగారం ధర మళ్ళీ పెరిగింది. నిన్న ఒక్కరోజే ఏకంగా 7,000 రూపాయలు పతనమై గోల్డ్ రేట్ వల్ల మళ్ళీ పెరగడంతో పసిడి ప్రేమికులు ధరని ఆసక్తిగా గమనిస్తున్నారు. మార్చి 19న 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 7,000కు పైనే పడిపోయింది. ఒక్క రోజులోనే ఇంత భారీగా పతనం కావడం చాలా అరుదు. అయితే ఇవాళ మాత్రం గోల్డ్ రేట్ స్వల్పంగా పెరిగింది. మార్చి 20న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 650 పెరిగి 1,50,930 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్ల బంగారం అంటే ఆభరణాల కోసం వాడే గోల్డ్ 600 పెరిగి 1,38,350 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక 18 క్యారెట్ల బంగారం కూడా 490 రూపాయలు పెరిగి 1,13,200 రూపాయలకు చేరింది. అటు వెండి ధర మాత్రం మళ్ళీ తగ్గింది. ఈ రోజు కిలో వెండి ధర 2,65,000 రూపాయల వద్ద లభిస్తుంది. మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో కూడా ధరలు పెరిగాయి. గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 1.94% అంటే 2,818 రూపాయలు పెరిగి 1,47,772 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. సిల్వర్ మే ఫ్యూచర్స్ 2.70% అంటే 6,259 రూపాయలు పెరిగి 2,037 రూపాయల 719 వద్ద ట్రేడ్ అవుతుంది. అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ప్రస్తుతం ఒక ఔన్స్ గోల్డ్ ధర $4,700 సమీపంలో ఉంది. ఇప్పుడు $4,72,185 వద్ద ఉంది. ఒక ఔన్స్ వెండి ధర $75 దిగువకు చేరింది. $73.88 వద్ద ట్రేడ్ అవుతోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రంగా మారడం, యుద్ధం మొదలై దాదాపు 3 వారాలు అవుతుండగా క్రూడ్ ఆయిల్, గ్యాస్ ధరలు వేగంగా పెరుగుతుండడం, దీంతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం లాంటి కారణాలు బంగారం ధరలు భారీగా పడిపోవడానికి కారణమని మనీ కంట్రోల్ రిపోర్ట్ చేసింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.